నాదుడు లేడు. ఎక్కువ మాట్లాడితే రైస్ పిల్లలు బండ్లు ఆపుతారు. ఎవరికి చెప్పుకోలేదు అది. ఎక్కువ మాట్లాడితే 5% కట్టింగ్ కాలం పోయింది. కొత్త కార్యం వచ్చింది. ఏదైతే ఫ్రాడింగ్, ఏదైతే ₹1 కోట్లు 2 కోట్ల ఫ్రాడింగ్ ఉందో అది ఎప్పుడు మళ్ళీ పండగ కాదు, విత్ ఎలక్షన్ ఇంకో మీటింగ్ పెట్టి ఎప్పుడు దీన్ని పరిష్కరిస్తారో చెప్పాలి. ప్రతిసారి మీటింగ్ వచ్చి బయట చేసి పోడు కాదు. మాకు షేర్స్ ఉన్నాయి ఇలా, ప్రతి ఒక్కరికి కూడా సంబంధం ఉంటుంది. ఇలా ప్రతిసారి కూడా అందరికి కూడా శుద్ధి కాబట్టి ఇది ఎప్పుడు చేస్తారో మళ్ళీ చెప్పాల్సిందే కోరుతున్నాం. సహకార సంఘ నెగిటివ్ మీటింగ్లో నా యొక్క స్వాగతం 83వ మహాసభ. ఇక్కడ ఉన్న సెక్రటరీ సమాధానం చెప్పండి. రైతుల కోసం సేవ చేయడానికి ఉన్నాడు కానీ ఈ సొసైటీ సభ్యత్వం అని ఏదైనా అడగడానికి వస్తే వాల్యూ ఇచ్చి బాబు ఇది కాదు ఇది టైం చెప్పిన వారు ఉన్నారు. ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ సెక్రటరీ ఎప్పుడు కూడా సమాధానం ఇవ్వడు. ఇంత ఫ్రాడింగ్ సొసైటీ సెక్రటరీలో ఈయన ఫస్ట్ మన మాక్లూరి. ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, అవునా? ఎక్స్ చైర్మన్ ఈయన పంతన పాడాడు. ఎప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. ఒక రోజు ఆ దేశ సార్ చెప్పి ఈయన బెదిరించిండు, మొదలించిండు. అప్పుడు కానీ మా అడ్లు లేవలేవు. ఊర్లోకి వెళ్ళి ఏ కొద్దిగా మేము మాట్లాడినా మా అడ్లు పెట్టాడు. తను అనుకున్న వాళ్ళవి, తనకు పైసలు ఇచ్చేటోళ్ళవి, వాళ్ళ ఎదురు మాట్లాడిన పెట్టాడు అడ్డు. అలాంటి సొసైటీ చైర్మన్ ఉన్నాడు ఎక్స్. ఇప్పుడు ఈయన సెక్రటరీ. ఈయనని త్వరలో కూడా మేము బదిలీ చేపిస్తామని చెప్పి మేము పాటుపడతాం. ఆల్రెడీ కలెక్టర్ కూడా కంప్లైంట్ చేస్తాం, పైదాకా పోతాం. ఈ సెక్రటరీ మనం ఉంటే మన మాక్లూరు సొసైటీ ముందు పోదు. ఎవరు వచ్చినా ఆయన నడనివ్వడు, ఎందుకంటే ఆయన చేతిలో మీద ఉంది కాబట్టి. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా, ఆయన ముంగడే చెప్తున్నాను నేను. ఈయన ఉంటే మాత్రం మన మాక్లూరు సొసైటీ డెవలప్ కాదు, ఇంకా నష్టాలకు అవుతుంది, లాభాలకు రాదు. ఇది మాత్రం వాస్తవం. ఇది మేము రైతు అనుభవించినాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఏ రోజు కూడా రైతు కోసము ఈయన చేయలేదు, సమాధానం చెప్పలేడు. ఇదే నచ్చింది. ముఖ్య విషయం, సొసైటీ అప్పుల పాల్లో ఉన్నది అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర లెవెల్లో కూడా నిజామాబాద్ డిస్టిక్ లెవెల్లో నెంబర్ 1 సొసైటీ ఏది అని అంటే మన మాక్లూరు సొసైటీ. అది అందరికీ తెలుస్తుంది. కానీ ఫ్రాడింగ్లో కూడా స్టేట్లో నెంబర్ 1 సొసైటీ ఏది అని అంటే మన మాక్లూరు సొసైటీ. స్టేట్లో నెంబర్ 1 కూడా మన మాక్లూరు సొసైటీ. V6లో చూసినాం, TV9లో చూసినాం, అన్ని టీవీలలో చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం? మన మాక్లూరు ఏదైతే సొసైటీ ఉందో ఈ సొసైటీ మొత్తం అవినీతి 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 అవినీతి. మరి నీతివంతులు ఎప్పుడు అవుతారు, ఎప్పుడు వస్తారు చెప్పండి? ఎవరు కూడా చెప్పరు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చైర్మన్ ఉన్న ఎవరైతే ఈ అన్నగారు ఉన్నారో ఈ అన్నైనా అవినీతి లేకుండా మన సొసైటీని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా గతంలో ఎవరైతే చేసారో అక్రమాలు వాళ్ళని ఖచ్చితంగా సెంట్రల్ జైల్లో పెడతారా, కిల్లా జైల్లో పెడతారా, ఎక్కడ పెడతారా, ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టాలా. ఈ బాడీతోటి చేత కాకపోయినా రైతులందరినీ మేమందరం కలగలుపుకొని ఊరికిద్దరమో నలుగురమో కలిసి రైతులందరం కూడైనా కలెక్టర్ దగ్గరికి పోతాం, అవసరమైతే సీఎం రేవంత్ దగ్గరికి పోతాం. అక్కడ ప్రజా దర్బార్లో ప్రజా పరిపాలనను మేము వినియోగిస్తాం. మీకు ఇదే హెచ్చరిక చెప్తున్నాం. గతంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ యొక్క డబ్బుని రికవరు 100% మీరు చేయాలా. చేయకపోతే రేవంత్ అన్న దగ్గరికి మేమే ఒక 2-3 బస్సులు తీసుకెళ్ళి మా ఖర్చులతోటే ఈ అవినీతి పరుల యొక్క డబ్బుని మా సొసైటీకి అందేటట్లు చేస్తాము. ఇదే మా కోరిక. మా ఆశీస్సులు మీరు మన్నించి చేస్తారని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. వేదిక మంది ఉన్నటువంటి పెద్దలు, మాజీ చైర్మన్లు లింగారావు గారు, పోషెట్టి గారు, గంగాధర్ గౌడ్ గారు, అంటే న్యాయం ఓడిపోయింది, అన్యాయం గెలిచింది అక్కడ ఇప్పుడే. మరి ఇవి చూస్తుంటే గత పాలకులు చేసినటువంటి అరాచకాలు వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క సమస్యలో రాష్ట్రంలో వెలికి తీస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఏ స్థానిక సొసైటీలో కానివ్వండి, మండలంలో కానివ్వండి, ఈ అవినీతిని బయట పెడతామని చెప్పేసి మీ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదున్నా ఆడిట్లో కొత్త డీసీఓ వచ్చిండు, పోయి ఇక్కడ మాక్లూరు సొసైటీ ఎంక్వైరీ పెట్టి ఏ ఒక్క రూపాయి తేలిన వాళ్ళు కట్టించే బాధ్యత పాలకవర్గానిది. పాలకవర్గం మీద చొరవ తీసుకోకపోతే రైతులందరూ, మా మిత్రులు చెప్పారు, రైతులందరూ ఏకమై ఆ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపడతారు. కాబట్టి దయచేసి మాక్లూరు సొసైటీ మంచి పేరుండే దాన్ని చెడగొట్టకుండా ఈ పాలకవర్గం వచ్చిన నుంచే మరి అది ఏమైంది ఏం కథ మీకు తెలుసు. మరి పేపర్లో 2-3 రోజులకు ఒకసారి హాంపాట్
మాకులు రాంపాట అనుకుంటూ వస్తున్నది సొసైటీ, దాని మీద శ్రద్ధ తీసుకొని ఉన్నదా, లేకపోతే ఆడిట్లో మీ పైసలన్నీ వెళ్ళిపోతాయా అంటారు, కోట్ల రూపాయలు కుంభకోణం అంటారు. కాబట్టి డీసీఓ వచ్చి మీరు ఆడిట్ చేస్తే మీరు ఎన్ని తప్పులు చేశారో తెలిసిపోతాయి. కాబట్టి దయచేసి మీ త్వరలోనే ఒక ఆడిటర్ని పెట్టుకొని మీ పాలకవర్గం దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రైతుల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. చైర్మన్ గారికి, స్టేజ్ పై కూర్చున్నటువంటి మాజీ చైర్మన్ లింగారావు గారికి, దేవపోషెట్టి గారికి, గంగాధర్ గారికి, రమేష్ గారికి, గంగాధర్ గారికి, మన వెంకటేశ్వర గారికి, సహకార సంఘ సభ్యులు గారికి, మరి మాతో మిత్రులు ఇక్కడికి వచ్చినట్టు సభకు చైర్మన్ కొడుకు ఏలేడు ఫస్ట్ మొదలైన జరిగింది. అది ఎవరు కూడా ఎవరైతే అడ్డం ఉంటే వాడు తెల్లారివన్నీ బంధించడం మన ఎమ్మెల్యే అప్పుడు మాజీ అటువంటి జరిగింది. కానీ అప్పుడు ఎవ్వరు కూడా అడగలే. ఇప్పుడు అదే అందరూ అంటున్నారు మరి. కానీ అది ఏంటంటే దాన్ని ఇప్పుడు మనం గుర్తించుకొని ఇప్పుడు ఎవరో ఈ సెక్రటరీ ఆ సెక్రటరీ బలి కాకూడదు కాదు, జరిగింది ఒకటి. ఈయనను అడగడం ముఖ్యం కాదు, కానీ ఏదైతే అవినీతి జరిగిందో వారిని ఏ విధంగా బంధించడానికి, వాటిని ఏం చేయడానికి మనం అందరం ఒక సాశక్తిగా కృషి చేయాలి. ఎందుకంటే ఇది గతంగా అందరి పైసా, మన ఒక్కరిది కాదు, కష్టపడి చేసినటువంటి పైసా. కాబట్టి ఎవరు వెనుకాడకుండా ఇప్పుడు మన సీన్ చెప్పాడు, మేము కూడా దానికి ముందుంటాం. ప్రభుత్వం మాది ఉన్నది, గతం వారిది ఉండే కాబట్టి అది రాజ పరిపాలన జరిగింది. ఆ రాజ పరిపాలన ఇప్పుడు కాదు, ఇది ప్రజా పరిపాలన కాబట్టి, ప్రజల సమక్షం ఉండే పార్టీ కాబట్టి, ప్రజల ముఖం నడిచే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే చేసినట్టు అవినీతి ఉన్నారో గతంలో చైర్మన్, ఇక చైర్మన్ చెప్పాలంటే అది విచిత్రమైన చైర్మన్ చేశాడు. గతంలో ఎన్నో విధాలు చేశారు. ఎందుకంటే మాక్లూరు అంటే చాలా పెద్ద సొసైటీ అని రాష్ట్రంలో గుర్తించినటువంటి సొసైటీ. అంటే ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు చెప్పినటువంటి మొట్టమొదటిగా మన హౌసింగ్ సొసైటీ మళ్ళీ మొట్టమొదటి మాక్లూరుకే గుర్తింపు పొందింది. కాబట్టి అనేక సార్లు పేపర్లో కూడా మన ఎన్నో జరిగింది. దయచేసి అంటే అవినీతికి మేము కూడా కాంగ్రెస్ పక్షాన ఖచ్చితంగా ముందుండి ఏదైతే అవినీతిని మన చేసిన వారిని ఖచ్చితంగా బంధించడానికి మేము ముందుకు నడిపిస్తామని ఈ సభాముఖంగా మీ కార్య సభ్యులందరికీ మరి మన మిత్రులందరికీ మేము తెలియపరుస్తూ దానికి ముందుకు నడిపిస్తామని నాకు ఇచ్చిన అవకాశాన్ని గారికి, మరి పాలకవర్గము డైరెక్టర్ల గారికి పేరు పేరున నాకు ధన్యవాదాలు. మరి మాజీ చైర్మన్ లింగారావు గారికి, స్థానిక ఎంపీటీసీ వెంకటేశ్వరరావు గారికి, పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షులకు మన గంగాధరుడు గారికి, మరి ఇక్కడ వచ్చిన విలేకరులకు, సహకార సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సభ్యుల సమావేశానికి ఇంతకుముందు డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్క సభ్యుడికి ఇవ్వాలి. అది సభ్యుడికి ఒక హక్కు. అది ఆ హక్కును ఈ పాలక వర్గము అనగదొక్కే కార్యక్రమాలు చేసుడు మంచి పద్ధతి కాదు. కానీ ఒక పాలక వర్గంలో ఒక డైరెక్టరే ఇస్తలేరు అని అడుగుతుర్రంటే ఇది ఎంత అవినీతికి వెళ్ళిపోయిందో సభ్యులందరికీ అర్థమవుతుంది. ఏదో సభ్యుడు అడిగినట్టే వేరే, కానీ ఒక ఇల్లు ఉన్న పాలకవర్గం డైరెక్టరే అడుగుతుండంటే దీన్ని ఎంత చక్కగా నడుస్తుంది అన్నది సభ్యులందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు సెక్రటరీ గారు కూడా చక్కగా చదివాడు, కానీ దాంట్లో ఏం లోటు ఉన్నదని తెలియకుండానే వాళ్ళు చెప్పగలుగుతుండ్రు. మీరు ఆదాయం చెప్పారు, లోన్లు ఇచ్చినవి చెప్పారు. ఈ ఆదాయం వల్ల జమ ఖర్చు ఎంత పోయింది, ఎంత లోటు ఉంది, మీరు వచ్చిన ఖర్చు ఎంత పెట్టారు, ఆదాయం ఎంత వచ్చింది, మీరు ఖర్చు ఎంత పెట్టిండు, ఆ బ్యాలెన్స్ ఎంత ఉన్నది, బ్యాలెన్స్ షీట్ మీరు రాయలేదు. ఆ బ్యాలెన్స్ షీట్ కూడా మీరు రాయాలా, అది బాధ్యత మీది. పాలకవర్గం వచ్చి నుంచి ఒక 3 సార్లు ఆడిట్ అయిండొచ్చు, విశాపరిషన్ అయిందని చెప్పుకుంటారు తప్ప ప్రతి సంవత్సరము ఒకసారి ఆడిట్ అయిన తర్వాత ఒక పాలకవర్గము ఆ సంవత్సరంలో ఏమేం చేసిందో ఒక ఆడిట్ రిపోర్ట్లో వస్తుంది. ఆడిట్ రిపోర్ట్ పాలకవర్గం మీరు చెప్పారా చెప్పలేదా, అది దాచిపెట్టి పెట్టారా సభ్యులకు తెలకుండా. ఈ అవినీతి అన్నది పేపర్లని అంటున్నాం తప్ప కానీ మరి మహాజన సభలో ఇంత అవినీతి జరిగిందని చెప్తలేరు. అది
అది ఎందుకు చెప్తలేరో మాకు అర్థమైతలేదు. మరి పేపర్లలోనే చెప్తుర్రు, న్యూస్లలోనే వస్తుంది. మరి పేపర్ వాళ్ళు తప్ప, న్యూస్ తప్ప, అధికారులు తప్ప, మరి ఇక్కడ పాలక వర్గం తప్ప, సిగరెట్ తప్ప, అది ఎవరు తేల్చుకోవాలో ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలే తేల్చుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఒక పదవి బాధ్యత అందరు మనకు ఓటేసి మనకు ఇక్కడ పంపించరు, న్యాయం చేస్తారని. ఒక్కోడు తప్పు చేస్తే ఇంకా 10 మంది ఉన్నాం మనం నిలదీయదందు. ఆ బాధ్యత మన మీద ఉన్నదని నెత్తి మీద ఎత్తుకున్నప్పుడే పాలకవర్గ సభ్యులందరికీ న్యాయం జరుగుతుంది. కానీ బెదిరించినోడికే న్యాయం జరుగుతుంది అనుకుంటే ప్రతి ఒక్కడు కత్తి పట్టుకుని వచ్చే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పాలకవర్గం ఎందుకు, ఈ దేశం ఎందుకు, ఈ రాజ్యాలు ఎందుకు, ఈ కానూలు ఎందుకు, సమస్యలు ఎందుకు? మరి సిగరెట్ గారు ఇంత జరిగింది అన్నప్పుడు కూడా ఖర్చు ఏదైతే మీరు చదివినరో దంతా ఎంత లోటు ఉన్నదని కూడా చెప్పే బాధ్యత కూడా మీది ఉన్నది కనుక దయచేసి ఇంకోళ్ళు అడగకన్నా ముందు ఏ ఆడిట్ రిపోర్ట్లో ఏ సంవత్సరం ఎంత పాలకవర్గం తిన్నది, ఎట్లా ఏమైంది, ఆ డీటెయిల్ మీరు ఇప్పుడు సభ్యుల ముందు పెడితే ఇప్పుడు పోయిన పాలకవర్గం తిన్నదా, అంతకుముందు పాలకవర్గం తిన్నదా, ఎప్పుడు తిన్నది, 10 సంవత్సరం ఆడిట్ రిపోర్ట్లో మీకు వెళ్తుంది. అది తీసి మీరు చెప్తే తప్ప లేకుంటే మీ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఇప్పుడున్న సిగరెట్ వేసిందన్న సమస్యలు వస్తాయి, ఇప్పుడున్న పాలక వర్గం తిన్నదన్న సమస్యలు వస్తాయి. కనుక నువ్వు ఏ రిపోర్ట్లో ఏం జరిగింది, మీకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, లోటు ఎంత ఉన్నది, అది తప్పనిసరి మీరు ఇప్పుడు వివరిస్తే సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటుందని చెప్తూ ఇంకా ఎక్కువ మాట్లాడేస్తున్న కొన్ని ఉన్నాయి. కానీ చూస్తుంటే గత 4-5 సంవత్సరాల నుంచి పాలకవర్గంది ఎంత లోటు ఉన్నది, ఏది ఉన్నది వివరంగా సెక్రటరీ గారికి ఈసీఓ గారు లెటర్ రూపంగా ఇవ్వడం జరిగింది. అది పబ్లిక్లో చెప్పాల్సింది, అది చెప్పాలా. ఇప్పుడు మన సీనియర్ నాయకులు డేగపట్టి గారు చెప్పారు, అది మీ దగ్గర లెటర్ ఉన్నది, ఎవరెంత తిన్నారు అది ఇప్పుడు చదివి వినిపించండి, అందరికి తెలుస్తుంది ఎవరు ఏమేమి తిన్నారు, ఏ ప్రెసిడెంట్ ఎంత తిన్నాడు, పోయిన ప్రెసిడెంట్ ఎంత తిన్నది, ఎవరు ఎంత మిస్యూజ్ చేశారు, అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు నార్మల్గా ఇట్లా మీటింగ్ పెట్టి పంపిస్తే కరెక్ట్ కాదు. మరి ఇంకోటి, ఇంతకుముందు లింగారావు కానీ, డేగపేట కానీ, దయాకర్ కానీ ఇట్లా ఉన్నప్పుడు ప్రతి విలేజ్కు పాంప్లెంట్లు ఇస్తుంది, మహాసభ ఉన్నది, మీరందరూ రావాలని దండోరిస్తుంది. ఇప్పుడు అటువంటిది ఏది లేదు. దయచేసి మీరు ప్రతి విలేజ్లో ప్రతి టామ్ చేపిస్తూ ఆ పాంప్లెంట్లు ఇస్తూ ఎవరైనా కొంచెం ఇదున్నలోకి అది ఫోన్ చేసి చెప్తూ అది చేసుకోవాలని చెప్తున్నాము. ఇదివరదాకా ఎక్కడ సుగా చెప్పింది లేదు, వాళ్ళకు పాలకవర్గానికి తెలుసు, మీకు తెలుసు, అంతేగాని వేరే పబ్లిక్ తెలిసింది లేదు ఇప్పటిదాకా. అది మానుకోండి, ఇప్పుడైనా కానీ కొంచెం పద్ధతితో అనిపించేటట్లు చూడండి అని మీ పాలకవర్గాన్ని చెప్తున్నాము. ఇక అదేవిధంగా కొన్ని విషయాలకు వస్తే మన ఇవేంది పేపర్లు ఇవన్నారు, పాలిథిన్ పేపర్లు అవి సుగా తెచ్చిపెట్టండి, దాని మీద కమిషన్స్ వస్తుంది, అవన్నీ పెట్టి రైతులకు సాయం చేయండి. ఇక్కడి నుంచన్నా మీ పాలకవర్గం కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఇది నవ్వుల పాలు కాకుండా చేయండి. ఇది మినిస్టర్ గారికి దృష్టిలో ఉన్నది, మన మాక్లూరు మండలిది, మన మాక్లూరు సొసైటీది. మినిస్టర్ గారు దీని మీద మొత్తం అవగాహన ఉన్నది, దీన్ని ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చేసినారు, డీసీఓ గారికి ఉన్నది, దీని మీద చర్యలు నడుస్తున్నాయి. ఇది కాకపోతే మనం రైతులము పోయి మనము కొట్లాడదాము, దీన్ని సాధించుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంత తిన్నారు లిస్ట్ వచ్చింది, ఇక్కడ ఉంది, మనకు చూపెడతారు. ఇప్పుడు చెప్పాను కూర్చో చెప్పు. అమలు కమిషన్ అయితే ఈసారి నుంచి రిసిప్ట్ ఉండాలా, రైతు కాటా ఎక్కగానే ఎన్ని పంపిస్తుంది అనేది ఒక రిసిప్ట్ ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు పంపించిన తర్వాత ఎన్ని కట్ చేసేస్తారు. వారి పాలకవర్గ సభ్యులు మరియు నాతోటి సింగిల్ విండో చైర్మన్ చేసినటువంటి పూశెట్టి గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్ గారు, గొప్ప గారు. కానీ కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఒకనాడు మనకు 3 సొసైటీలు మర్జ్ అయినాడు, దీని పరిస్థితి చాలా దారుణంగా ఉండే. దానికి లోటు వచ్చింది. గతంలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటిది ఏదో జరిగిందని చెప్పే ఈ లంగాలు కలిపి ఒక దగ్గర చేసి ఒక దగ్గర పైపు
దాన్ని గాడిలో పెట్టేందుకు ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. 3 తెచ్చిన సంసారంని 4 సంవత్సరాల జీతం ఇవ్వండి, సంతకాలు పెట్టి కూర్చున్నది, ఖాళీ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న సొసైటీలని ఒక మహానుభావుడు చేస్తే ఇంకొక తడిపోతుంది. నేను మంచిగా అయిపోతే ఇది ఇంకో తడిపోతుంది. అప్పుడు తెలుస్తుంది రప్పసెంత అని. ఈరోజు కలడి వాళ్ళకి తెలుస్తున్నది. ఎందుకు? మొన్న జరిగినటువంటి విషయం జరిగింది కాబట్టి వాళ్ళకి టాప్ మీద తెలుస్తుంది. ఇంటికాడికి పక్కకున్న ఆఫీస్ చూడండి, ఊరు పోయింది చూడండి. ఇది కల్లెడి నుంచి ఇంత బాధ అయింది. కానీ ఇదంతా చూస్తే మంది చూడిన పత్రికా సోదరులే పావుభాగము, డైరెక్టర్లే ఒక ఇల్లు, మిగిలిన రైతులు ఎందరు ఉన్నారు? 20 మంది ఉన్నారు. అంటే క్షీణ దశకి ఎందుకు వస్తున్నది అంటే అంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దాంట్లో రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చిండు. సరే మేము చేసినాం, మంచిగా చెడ్డ చేసినాం, మా అనుభవం 7 సంవత్సరాలు చిల్లర చేసినాం. నేను అశోక్ గారిని ఏమంటున్నా అంటే మీ పాలక వర్గంలో ఇప్పుడు ఆయన సలహా ఇవ్వలేకపోయింది. నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పైన ఆఫీసర్ ఉంది, నువ్వేం చేసినావు? నీ బాడీని ఫస్ట్ నువ్వు పిలుచుకొని నేను ఈనాడు జనరల్ బాడీ పెట్టాలని అనుకుంటే నీ దాంట్లో పని ఉన్నోళ్ళు ఎందరు, వ్యతిరేకించేటోళ్ళు ఎందరు, నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎట్లా సెక్రటరీ మాట ఎట్లా వెళ్ళినావు, ఇది ఎట్లా పక్క చేసినావు అంటే నువ్వు చెప్పక ఏం సమాధానం చెప్పకు. అద్దు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు కూర్చోయి, అద్దు చెప్పకూడదు, నువ్వు మాట్లాడుతున్నావు నీ బాధ. కానీ అది కూడా చేయించినావు భార్యతో. నేను కూడా సర్పంచ్ భార్యతో చేయించిన. వినండి నువ్వు ఆట ఏమనకు, నువ్వు చక్కగా చూడైపోయాను. మనం ఏం చేస్తాము, మన కూరం ఉండాలని చెప్పి మనలకు బద్నాడో బంగప్పుడు పిలుచుకుంటాం, అందరికి చెప్తాం, ఆయన కొడుకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈనాడు పెట్టాలనుకుంటున్నా అని చెప్పి పెడతాం. మరి మీరు ఎందుకు పెట్టలేకపోయిందో, మరి మీరు చైర్మన్ నుంచి మరి మీరు నీకు జనరల్ బాడీ ఉంటుంది, నువ్వు కూడా టచ్ కూర్చున్నావు కదా, మరి నువ్వు కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. సెక్రటరీ ఏందా సెక్రటరీ? సెక్రటరీ నాకు కూడింది. నువ్వు పార్టీ అధికార పార్టీలో నువ్వు పెద్ద ఆఫీస్తో పిలిపించుకోవచ్చు. నేను చదువురాను, నాకు ఎక్కువ చదువు రాదు, నాకు ఎక్కువనే వస్తుంది, నాకు రాదు. కానీ నీకు అధికార పార్టీ అండదండలని పైన ఆఫీసర్ అన్నాడు. ఎందుకు నాడు? ఎవరైనా నువ్వు చెప్పు, చెప్పు. కానీ ఇప్పుడైతే జరిగిపోయింది కదా, దీన్ని ఎట్లా పూడుస్తావు? నేను మార్చి 15 నాడు మా పాలకవర్గం అందరినీ నిర్ణయం తీసుకొని ఒక దయాకర్ రావు గారు హైదరాబాద్ ఉండే తన రాలేకపోయిండు. అందరి పాలకవర్గం అందరం కూర్చొని మేము ఎంసీ మీటింగ్లో 15 రోజుల ముందు మా పాలకవర్గం ప్రత్యేకంగా కూర్చుండి 15 రోజుల ముందు ఏ వారం అయితే హాలిడే లేకుండా చూసి మా పాలకవర్గం ఇక్కడ ఉన్నారు అడగండి, ఒక్కరిద్దరు 10 మంది సంతకాలు ఉంటేనే ఇది లేకుంటే మేము పెట్టమనుకున్నాం. మేము 15 రోజులు పెట్టి మార్చి 15న మేము ఎంసీ మీటింగ్ పెట్టుకొని 35 తారీఖు డిసైడ్ చేసి ప్రతి ఒక్క డైరెక్టర్కు మేము ఊరిన దాని ఎలక్షన్ కాబట్టి దండోర చేయొద్దని చెప్పారు. అధికారుల లోపాలంటే రైతులను పిలుచుకొని చేయమన్నారు. ఇది ఎందుకంటే ఇంకా చెప్పన్నా, ఇంకా చిన్న చేద్దామంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీటింగ్ నేను ఎక్కి నుంచి ఇది కొందరు పెద్దల సలహా తీసుకొని ఈ టెంట్ వద్దో ఏదో చిన్న అంటే అది కాదు. నాకు తెలిసిన మటు నా పెద్దల సహకారం మాజీ సర్పంచులు మాజీ చైర్మన్ల వాళ్ళ సలహా తీసుకొని నేను దొంగను కాను, ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఈరోజు కన్నా కరెక్ట్ చూపిస్తాను. ఈరోజు ఎవరికి తెలియకుండా 150 చైర్లు టెంటు ఇవన్నీ వేయించుకొని ఇలా దొంగసాటం చేయకూడదని ఈ 83వ మహాసభను జరిపించాల అధికారం అందరి రైతులకు నాకు నేను మా డైరెక్టర్లు కాకుండా ప్రతి కొందరు తెలిసిన వాళ్ళకి పిలుచుకొని ఇప్పుడు అది నేను 15 తారీఖు జనరల్ పల్లె పాలకవర్గం మీటింగ్ ఉంది కదా, ఎంసీ మీటింగ్లో దాన్ని చూసి మీరు అలా లేకుంటే నన్ను ఏదన్నా అధ్యక్ష బాబు. నేను ఇంతకుముందు కూడా సెక్రటరీ గారు మీకు అడిగా ఏమని తీసుకురా ఈసారి, కానీ కోడ్ లేనప్పుడు కూడా మీరు టామ్ చేస్తలేదు. అప్పుడు సభ్యుడివి నేను ఇట్లనే మాట్లాడి నువ్వు సభ్యుడే కూర్చున్నావు. ఇంతకుముందు కూడా మీరు టామ్ చేయలేదు అన్నాడు. ఎన్ని సీజన్లు అది? 2022 అంటే ఒకటే సీజన్. కోటి 1 లక్ష, కోటి 1 లక్ష ఒక సీజన్. ఎప్పుడు మొన్న వర్షాకాలం రెండు సార్లు. అంతకుముందు ఎంత వస్తుండే? ఇప్పుడు ఒక సంవత్సరం కోటి 29,445 రూపాయలు, 29 లక్షలు వాటాదారు షేర్. రిజర్వ్ ఫండ్ 13 లక్షల, ఇతర ఫండ్స్
1,53,336 రూపాయలు. సభ్యుల సంస్థ డిపాజిట్లు 1,95,427 రూపాయలు. రుణము డిసిసిబి 11,23,54,888 రూపాయలు. డిపాజిట్లు మరియు రుణాలపై వడ్డీ 13,84,169 రూపాయలు. అనామత్తు పద్దులు 3,49,471. ప్రొవిజన్ 93,958 రూపాయలు. సంఘమునకు 8,42,061 రూపాయలు. అన్ని రకముల డిపాజిట్ల వాటాలు 2,47,05,114 రూపాయలు. సభ్యులకు ఇచ్చిన అప్పు అడ్వాన్సు 8,45,95,423 రూపాయలు. వ్యాపార స్టాక్ నిల్వ 45,73,718. స్థిర చరాస్తులు 50,45,092 రూపాయలు. రుణాలపై రావాల్సిన వడ్డీ 14,88,534. అనామత్ పద్దులు 30,36,968 రూపాయలు. ముందస్తు చెల్లించిన ఖర్చులు మొత్తం నష్టాలు 87,86,358 రూపాయలు ఉంది. నాకు అట్లా చెప్పచ్చు, ఏం చెప్పాలి, కూర్చొనే అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న సొసైటీ పార్టీలే ఇంత కొంతమంది ఉంటారు. మరి నాకు ఇంత నుక్సాన్ అయింది అంటున్నాం. మరి మనని మేము కలుస్తున్నాం అలా మనం అయిపోయి మరి ఈయన ఊర్లో గోదాం కట్టిస్తారని నేను ఊకి ఆశపడి అడిగిన. సెక్రటరీ కృష్ణనగర్ సెక్రటరీ ఉండే చూడు ఉండే పట్టుకు పోయిండు. ఆయన ఉన్నప్పుడు కరెక్ట్ ఉండే. మనం ఎంత కడుతున్నాం? మొన్న 3 కోట్లు ఉన్నది టోటల్. ఇది అది బాధ్యత సెక్రటరీ చైర్మన్ చెక్ పవరాల్లో ఉంటుంది కనుక దానికి సంబంధించిన సూపర్వైజరు ఇవన్నీ చూడాలా. అర్థమైందా? ఈ పాలక వర్గం కూడా ఏం చూడాలా? లోటు బడ్జెట్ ఏమున్నది, మన కథ ఏమున్నది, ఇన్ని ఖర్చులు ఏడకెళ్ళి వస్తున్నాయి. మీ పాలక వర్గం కూడా బాధ్యత ఉంటుంది. అది ఇప్పుడు ఓడైతే డబ్బులు తిన్నోడు వాడు పోయిండు, తిన్నోడే పోయిండు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, పోయి ఒక్కొక్క ఆడిట్లా ఎంత పోయింది, ఎంత ఖర్చు వచ్చింది, ఎంత లోడ్ బడ్జెట్ ఉన్నది, టోటల్ ఎంత అయింది, ఎవడు చేస్తే అయింది అది మాకు తెలియదు. ఇప్పుడు పాత చైర్మన్ చేసింది అటు వీళ్ళు పెండింగ్ పెట్టుకుంటూ వస్తారు. ఓ 10-20 లక్షలు ఉన్నాను, అది పెండింగ్ పెడతారు, ఇళ్ళ చూపిస్తారు తెచ్చి. ఆడ ఏం చేస్తే మొత్తం తీస్తే ఇంత పొడి అవుతుంది లెక్క తీస్తే. అది చెప్పి చదువుమని చెప్తున్నా నీకు నేను. ఈ పాలకవర్గం తెలుసా తెలదా? వాళ్ళు కూడా చెప్పాలా సమాధానం. మాకు తెలియదా, అయ్యా మేము సంతకాలు పెట్టాం కానీ మేము చెక్ పవర్ మాకు లేదు, మేము తినలేదని చెప్పాలా. తప్పేముంది దానికి? ఇప్పుడు నాకు నా సభ్యులకు పాదాభివందనం చేస్తూ అదే 83వ మహాసభకు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు, ఈ చైర్మన్ పదవి ఎక్కడానికి ఎంత కష్టపడ్డానో అది మా డైరెక్టర్ తెలుసు. నా నిజంగా మీరందరూ సహకారం అందించి నాకు 2000 మొన్న ఫిబ్రవరి 19 తారీఖున మీరందరూ సహకరించి మీ ఉన్న సేమి అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పదవికి మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటా. మీకు పాదాభివందనం చేస్తూ ఈ రోజు నుంచి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఈ మార్చి 30 నేను మొన్న 15 వరకు ఎంసీ మీటింగ్ పెట్టుకొని ఏ రోజు చేస్తే బాగుంటుంది. నిన్న గుడ్ ఫ్రైడే వచ్చింది, రేపు సండే ఉంది కాబట్టి మా పాలకవర్గం ఉంది అందరి సమక్షంలో నేను ఎంసీ మీటింగ్ పెట్టుకొని ఇదే వాళ్ళు ఎంసీ పెట్టుకొని చిన్నగా వేసుకుందాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది బాగున్నా అంటే అట్లా కాకుండా నాకు నిన్న మొన్న తెలిసిన విషయం అంటే నేను పేపర్లో వస్తుంటే నేను అట్లా చేస్తే మనం దొంగలమవుతాం, ఇది కరెక్ట్ కాదని నేను స్టే ఒక 100-200 మందికి గ్రామ పంచాయతీ అంటేసి ఉంటుంది. నేను ప్రతి ఒక్కరు తెలియదు. అదేవిధంగా ఇన్ని రోజులు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ
ఈ రోజు నుంచి ఎటువంటి మాకుల సొసైటీకి ఒక అన్నె తెచ్చాగా మీరు ఎలా చేసిండ్రో ఇంత మా చైర్మన్లు మీకు దీనికి ఒక మంచి పరిపాలన అందిస్తానని నేను హామీస్తూ, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతానని నిన్న మొన్న మాకు డీసీఓ గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నేను మీ సహకారంతో, మా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం సహకారంతో, సీఎం రేవంత్ రెడ్డి గారితో, అదేవిధంగా మా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన వినయ్ రెడ్డి గారికి, అదే మా మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారితో, అదేవిధంగా మా మా మండల కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ మా పార్టీ అందరినీ, అదే మా పార్టీ అధ్యక్షులు రేపటి గారు తరచుగా నాకు ఎంతో కృషి చేసి నన్ను ఈ చైర్మన్కు నేను మా జీవరెడ్డి కాదు కొట్టేసినసుగా నన్ను ఈ కుర్చీ మీద కూర్చున్నటువంటి ఈ కాంగ్రెస్ ఉన్న ఈ పెద్దలు, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ, అదేవిధంగా ఎటువంటి లోటుపాటు కర్తగా అనేది ఉంటే మీకు దృష్టికి రైతు ప్రతి ఒక్కరికి మీ దృష్టి తీసుకొచ్చి పాతది జరగకుండా చూస్తా. ఇంతకుముందు ఏం జరిగిందో అది నాకు తెలియదు. ఈ రోజు నుంచి చూడండి, ఆ పాత ఎట్లుంటుంది, కొత్త మార్పు ఉంటే మళ్ళీ నేను మార్చడం మీటింగ్ కుర్చీలో కూర్చోను. అప్పటికి ఇప్పుడు తేడా ఉంటేనే మీరు మా మీటింగ్ చెప్పండి. ఇది నా అదేవిధంగా మీరు రైతులందరూ మా లీడర్లు వారు అందరూ సహకరించి మీరందరూ నాకు ఎన్నంటుంటూ మీకు ఎల్లు నుంచి కొనుగోలుకి చాలానే కాబట్టి మీకు అవి ఇవాళ అలర్ట్మెంట్ వస్తుంది కావచ్చు. అలర్ట్మెంట్ వచ్చినానే 1, 2 తారీఖున కొనుగోలు ప్రత్యేకంగా అన్ని అమలు వచ్చిండ్రు. దానికి ఏదున్న పాత రేటే ఉంటుంది అమలుసుగా ఈడికెళ్ళి ఎటువంటి లోటుపాటులు అవినీతికి పాల్పడకుండా నిరంగా పరిపాలన చేస్తానని, అవినీతికి పాల్పడకుండా చేస్తానని మాకు సొసైటీని పాత గతంలో ఎలా ఉండేనో అలా చేస్తానని హామీస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ప్రజలకు కృతజ్ఞతలు చేస్తూ జై కిసాన్, జై జవాన్.